వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాసనసభలో ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ చట్టాన్ని తీసుకురావడానికి, దాని ముసాయిదాను సిద్ధం చేయడానికి ఒక 7 సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగ్పూర్లో రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉన్నత స్థాయి కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలోని మొదటిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రం యూసీసీ చట్టాన్ని అమలు చేసినప్పుడు దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసిన నిపుణుల కమిటీకి కూడా ఈమెనే నేతృత్వం వహించారు. ఈ కమిటీకి చట్టపరమైన, పరిపాలనాపరమైన మరియు సామాజిక అంశాలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి 6 నెలల సమయం ఇచ్చారు. ఈ కమిటీలో బాంబే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఆర్సి చవాన్, ఎస్జి మెహరాలతో పాటు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డికే జైన్, మాజీ అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్, రాజ్యాంగ నిపుణుడు రమేష్ పతాంగే మరియు సామాజిక కార్యకర్త సువర్ణ రావల్ సభ్యులుగా ఉన్నారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న 9వ బీజేపీ పాలిత రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇప్పటికే అమల్లోకి గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ దిశగా కదులుతున్నాయి. ఈ నిర్ణయంపై సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే రైస్ షేక్ అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర జనాభాలో సుమారు 20% మంది మైనారిటీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు ఉన్నారని, అందులో ముస్లింలు 11% కంటే ఎక్కువ ఉన్నారని ఆయన గుర్తు చేశారు. యూసీసీ చట్టం మైనారిటీల వ్యక్తిగత చట్టాలతో ముడిపడి ఉన్నందున ఈ 7 కమిటీలో కనీసం ఒక్క ముస్లిం ప్రతినిధికి కూడా చోటు కల్పించకపోవడం సరికాదని, వారిలో భయాందోళనలు ఉన్నాయని ఆయన డిమాండ్ చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో పెళ్లిళ్లు, విడాకులు, ఆస్తి వారసత్వం, పిల్లలను దత్తత తీసుకోవడం ఇలాంటి విషయాల్లో హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు వారి వారి మత ప్రకారం వేర్వేరు వ్యక్తిగత చట్టాలున్నాయి. కానీ యూసీసీ వస్తే మతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని లేదా దేశంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉమ్మడి చట్టాన్ని తీసుకురావడానికి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో కమిటీని పెట్టింది. ఈ కమిటీ 6 నెలల్లో ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టాన్ని తయారు చేసి ఈ ఏడాది చివరిలో జరిగే శీతాకాల సమావేశాల్లోనే చట్టసభల్లో పాస్ చేయాలని భావిస్తుంది. అయితే కమిటీలో మైనారిటీలకు ప్రాధాన్యం లేదనే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా యూసీసీ అమలు ఈరోజు భారతదేశానికి చాలా చాలా అవసరం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. బీజేపీ పాలిత రాష్ట్రాలే యూసీసీని అమలు చేస్తున్నాయి, కానీ బీజేపీ రహిత అంటే బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు యూసీసీ వైపు కన్నెత్తి చూడట్లేదు, పన్నెత్తి మాట్లాడటం లేదు. దీనికి గల కారణాలను కూడా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.